సరే, సూటిగా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈనాటి విశ్లేషణలో మనం రాజస్థాన్ మరియు ఢిల్లీ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మనం చూడబోయే కోణం చాలా ప్రత్యేకం. అదేంటంటే సెకండ్ ఇన్నింగ్స్ విక్టరీ ఫోర్కాస్ట్. ఇప్పుడు ఒకవైపు రాజస్థాన్, మరోవైపు ఢిల్లీ, రెండు అద్భుతమైన జట్టులు ముఖాముఖి తలపడుతున్నాయి. మనమిక్కడ ఏ ఒక్క జట్టు వైపు మొగ్గు చూపడం లేదు. ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది కాస్త పక్కనబెట్టి పూర్తిగా తటస్థంగా ఆలోచిస్తే ఈ మ్యాచ్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనేది ఇక్కడ అసలైన పాయింట్. ఎందుకంటే రెండు సమాన స్థాయి ఉన్న జట్లు పోటీ పడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలే మ్యాచ్ను డిసైడ్ చేస్తాయి కదా. అయితే ఇక్కడ మనం ఒక కొత్త పదాన్ని వాడుతున్నాం, రెండవ ఇన్నింగ్స్ విజయ అంచనా. వినడానికి కాస్త టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ విషయం చాలా సింపుల్. మ్యాచ్ మొత్తాన్ని కాకుండా కేవలం టార్గెట్ చేసే సెకండ్ ఇన్నింగ్స్ను మాత్రమే ఒక ప్రత్యేకమైన లెన్స్లో పెట్టి చూడటమన్నమాట. ఇలా ఒకే ఒక్క ఫేజ్ మీద ఫోకస్ చేయడం వల్ల విన్నర్ ఎవరో ఇంకాస్త ఖచ్చితంగా అంచనా వేయడానికి మనకు ఛాన్స్ దొరుకుతుంది. ఇది నిజంగా ఒక స్మార్ట్ ఎనాలిసిస్. అందుకే ఈ మొత్తం అంచనాలో అత్యంత కీలకమైన అంశం రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టు. అవును, ఈ చేజింగ్ చేసే జట్టే మన విశ్లేషణకు పూర్తి కేంద్రబిందువు. పిచ్ కండిషన్స్ ఎలా మారతాయి, మంచు ప్రభావమేమైనా ఉంటుందా, లేదా స్కోర్బోర్డ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల టార్గెట్ వెంబడించే జట్టు మీదే మ్యాచ్ ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఈ డేటా మనకు స్పష్టంగా చెబుతోంది. దీన్ని ఒక పజిల్లాగా విడదీసి చూద్దాం. మొదటి దశలో జట్లను ఫిక్స్ చేశాం, అంటే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ. రెండవ దశలో మన లక్ష్యమేంటో సెట్ చేసుకున్నాం, అదే మ్యాచ్ విన్నర్ను కనుక్కోవడం. ఇక మూడవ మరియు అసలైన దశకొస్తే కేవలం ఆ రెండవ ఇన్నింగ్స్ ఆడే జట్టును ఒకే ఒక వేరియబుల్గా పక్కకు తీశాం. క్రీడా విశ్లేషణలో ఇలా ఒకే ఒక పార్ట్ని ఐసోలేట్ చేసి చూడటం వల్ల ఎంత కాంప్లెక్స్ మ్యాచ్ అయినా ఒక క్లియర్ లాజికల్ పాయింట్కి వచ్చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి చూస్తే మనకర్థమయ్యే ఒకే ఒక్క వాక్యం ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ ప్రెడిక్షన్, సెకండ్ బ్యాటింగ్ టీం. అంటే ఈ మ్యాచ్ అంచనా మొత్తం ఈ రెండు జట్లలో రెండవసారి బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వారి భుజాలపైనే ఆధారపడి ఉంది. ఇది ఊరికే చెప్పే మాట కాదు, మ్యాచ్ రిజల్ట్ను ముందే పసిగట్టే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ ఇండికేటర్. ఫైనల్గా మన ముందు మిగిలిపోయే ఆ అతిపెద్ద ప్రశ్న ఒకటే: రాజస్థాన్ మరియు ఢిల్లీ జట్ల మధ్య విజేతను కేవలం ఆ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రమే డిసైడ్ చేస్తోందా? చేజింగ్ చేసే జట్టుకుండే అడ్వాంటేజ్ లేదా ఆ ప్రెషర్ ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎంతలా శాసిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ రెండవ ఇన్నింగ్స్ భారాన్ని సక్సెస్ఫుల్గా మోసి విజేతగా నిలిచేది ఎవరో మనం వేచి చూడాల్సిందే.